శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తులారాశి వారికి పుష్యమాసము ఈ యొక్క జనవరి మాసం యొక్క ఫలితాలు, తులారాశి వారి యొక్క స్థితి చూసినట్టయితే నక్షత్రాలు ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అట్లనే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశివి. ఈ తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, తదుపరి రవి చతుర్థ స్థాన సంచారము, అట్లాగే పంచమ స్థానంలో శుక్ర శనులు, షష్టంలో రాహువు, అష్టమంలో గురు వక్రగమనంతో అష్టమ వీక్షణ, ఈ సప్తమ వీక్షణ, అట్లాగే కుజుడు దశమ స్థానంలో వక్రగమనంతో నవమంలో, 12 ద్వాదశంలో కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి రవి తృతీయంలో ఉండడం వల్ల రాజ్యపూజ్యత అద్భుతంగా ఉంది. అట్లాగే కార్యానం ఏదైతే ప్రభుత్వ మూలకంగా ఉండేటువంటి కార్యాల్లో కానీ ఆలోచన పరిజ్ఞానంలో కానీ అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. అట్లాగే బుధుడు చతుర్థంలో ఉండటం వల్ల బంధుమిత్ర సమాగమము, ఆలోచన, బంధుప్రీతి, తల్లి వర్గంలో ఉన్నటువంటి బంధువుల వల్ల లాభం చేకూరటము, అట్లానే మీ యొక్క దగ్గరి వారి యొక్క ఏదైతే బంధువర్గంలో ఉంటారో వాళ్ళ వల్ల శుభ వార్త వినటము, బుద్ధి ఏదైతే ఉందో బుద్ధి బలాన్ని ప్రదర్శిస్తూ లౌకికమైనటువంటి తెలివితేటలతో అద్భుతంగా రాణిస్తారు. అట్లాగే ఈ యొక్క చతుర్థ స్థానమందు రవి సంచారం వల్ల, రవి బుధుల ఆలోచన వల్ల మీ యొక్క యోగాన్ని కూడా కలగజేస్తున్నది రవి బుధులు. అట్లనే శుక్రుడు శని పంచమ స్థానంలో సంచారం వల్ల సంతాన విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి కలుగుతుంది. శుక్రుడు పంచమంలో ఉండటం వల్ల జ్ఞాతుల వల్ల కానీ లేదా ఎక్కడైతే పేరు తెచ్చుకుంటారో అక్కడే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లానే పంచమ స్థానంలో శని సంచారం వల్ల కొంత కార్యంలో జాప్యం జరిగినా యత్న కార్యానుకూలం జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. అట్లానే 6లో రాహు ఉండడం వల్ల శత్రు పరాభవాన్ని చూస్తారు, శత్రువుల వల్ల పైచేయి సాధిస్తారు. అట్లానే ఆరోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉంటారు. అట్లాగే ఈ యొక్క గురువు అష్టమంలో నుంచి సప్తమ వీక్షణ వల్ల, గురువు అనుగ్రహం వల్ల పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుతారు. తద్వారా కార్య అనుకూలమవుతుంది. గురువులు కానీ పెద్దల వల్ల కానీ వాళ్ళ యొక్క ఆశీర్వదనాలు అద్భుతంగా గోచరిస్తుంది. అట్లాగే ఈ యొక్క కుజుడు మీకు దశమ స్థాన ఒక వక్రగమనంతో 9వ స్థానంలో గురుడు సంచారం వల్ల స్థిరాస్తులు కానీ లేతే ధనం మూలకంగా కొన్ని విజయాలు సాధిస్తారు. అట్లాగే సోదర వర్గంలో ఉండేటువంటి వారి వల్ల కొంత అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. ఈ 9వ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ధైర్య సాహసాలు, అట్లాగే కొంతవరకు ఈ భాగ్యస్థానంలో కుజ సంచారం వల్ల ఎక్కడికి వెళ్ళినా కొంత మంచి అనేది కలిగే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కార్యాన్ని జయించగలుగుతారు. ఈ కేతు 12లో ఉండడం వల్ల భక్తి జ్ఞాన ఆధ్యాత్మిక భావన, భక్తి పారవస్యము, తద్వారా దైవికమైన ఆలోచన చేయటం, యజ్ఞ యగాదులతో కూడా పాల్గొనటం, తీర్థక్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈ తులారాశి వారికి ముఖ్యంగా రవి బుధుల యోగాన్ని అద్భుతంగా కూడా ఉంది.
రాబోయే సంక్రాంతి తర్వాత రవి బుధుల యొక్క ఆధిక్యం వల్ల కార్యాన్ని జయించే అవకాశం ఉంది. సకల కార్యాలు కూడా జయిస్తారు. శుక్రుడు శని పంచమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటితో కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద తులారాశి వారికి వీరికి శుక్రుడు పంచమ స్థానంలో వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క శుక్రుడికి మాత్రము అమ్మవారి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ శని పంచమ స్థాన సంచారం వల్ల ప్రతికూల అంశంగా ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవటం కానీ తులసిమాల సమర్పణ చేయటంతో కానీ లేదా ప్రతి శనివారం కూడా మనకు తోచిన విధంగా బ్రాహ్మణులు పిలిచి ఈ యొక్క తిలను దానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి. ఇలా దానం చేయటం వల్ల కూడా మీ యొక్క కర్మమైనటువంటి కర్మదోషాలు నివృత్తి జరుగుతాయి. కాబట్టి శుక్రేశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఆరాధన, అట్లాగే అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి అంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల ఈ యొక్క పుష్యమాసంలో అద్భుతాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా పుష్యమాసంలో చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 గ్రహాలే ప్రతికూలంగా ఉన్నాయి. ఈ 2 గ్రహాల అనుగ్రహం పొందడానికి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగితే తప్పనిసరిగా కార్యాలు విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునే దానికి వస్తే ద్వాదశి రాశుల అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం, స్నానం, జపం, వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతేనా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము, అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల నువ్వులండి, నల్ల నువ్వులు కావు, తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము. అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతేనా మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తిక్ ఆకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే కనుక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హేంకార శబ్దంతో కనుక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము. హ్రీంకార బీజాన్ని కనుక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకాశానికి ఈ యొక్క సూచనలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 12 రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది. హరి ఓం.